నమస్కారం. రామాయణం అంటే మనందరికీ తెలుసు. అయితే మనమీరోజు రామాయణం మొత్తం కథ గురించి మాట్లాడుకోవట్లేదు. అసలు యుద్ధం ముగిసాక ఆ మహావిజయం తర్వాత ఏం జరిగింది, ఆ చివరి కీలకమైన ఘట్టం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే మనందరికీ బాగా తెలిసిన దగ్గరే. ఆ భీకరమైన యుద్ధం ముగిసింది. రావణుడు ఓడిపోయాడు, సీత సురక్షితంగా ఉంది. ఒక రకంగా చూస్తే ఇదొక సంపూర్ణ విజయం. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. సరిగ్గా ఇక్కడే ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. అయితే ఒక హీరోకి తన విజయమే పెద్ద ఇబ్బందిగా మారితే ఎలా ఉంటుంది? అసలు గెలిచినందుకు ఎవరైనా ఇబ్బంది పడతారా? మూల గ్రంథం ప్రకారం రాముడు గొప్ప ఇబ్బందికి గురయ్యాడట. ఎందుకు? ఈ ప్రశ్నే మనల్ని కథలో అత్యంత నాటకీయమైన ఘట్టంలోకి తీసుకెళ్తుంది. సరే, మనం మొదటి భాగంలో సీతను కాపాడిన తర్వాత రాముడు ఎదుర్కొన్న ఆ మానసిక సంఘర్షణ ఏంటో చూద్దాం. ఇది కేవలం ఆయన వ్యక్తిగత సందిగ్ధత మాత్రమే కాదు, అందరి ముందు జరిగిన ఒక పెద్ద సంక్షోభం. రాముడి ఇబ్బందికి అసలు కారణమేంటంటే ఆనాటి సామాజిక కట్టుబాట్లు. సీత ఇన్నాళ్ళు మరొకరింట్లో, అది ఒక శత్రువింట్లో ఉండటమనేది ఆయన మనసులో ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తించింది. దానికి సమాధానం అందరి ముందు తేలాలి అని ఆయన భావించాడు. మరి ఈ ఆరోపణకు సీత ఎలా స్పందించింది? కథలో అత్యంత శక్తివంతమైన నాటకీయమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. అదేంటో చూద్దాం. ఇదేదో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు. మూల గ్రంథం ఏం చెప్తోందంటే రాముడు తన ఆందోళనల్ని ఏకంగా జనసభలో అందరి ముందు వెలుగుచ్చాడు. ఇలా అందరి ముందు మాట్లాడటం సీతపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ఆమె ఏం చేస్తోందో అన్న ఉత్కంఠకు తెరలేపింది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఎంత తేడా ఉందో. ఒకవైపు అందరి ముందు పలికిన కఠినమైన మాటలు, మరోవైపు ఆ మాటలకి బదులుగా మౌనంగా కాని ఎంతో శక్తివంతంగా తీసుకున్న ఒక చర్య. ఇది మాటలకి చేతలకి మధ్య ఉన్న తేడాను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మాటల్నెంచుకోలేదు, చేతల్ని ఎంచుకుంది. తన పవిత్రతను నిరూపించుకోవడానికి ఏకంగా మండుతున్న అగ్నిలోకి నడిచింది. ఇది ఊహించడానికే సాధ్యంగాని ధైర్యం. అప్పుడే ఒక దైవిక జోక్యం జరిగింది. సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రత్యక్షమై ఆమె పవిత్రతకు సాక్ష్యంగా నిలిచాడు. ఆమె పాపరహిత, నిర్దోషి అని ప్రకటించాడు. ఈ సంఘర్షణకు దేవుడే ముగింపు పలికాడన్మాట. ఈ తీర్పుతో అక్కడున్న ఉద్రిక్తత మొత్తం తొలగిపోయి అంతా వేడుక వాతావరణంలోకి మారిపోయింది. రాముడు అత్యంత సంతోషించాడు అని గ్రంథం చెబుతోంది. ఆయన సంతోషం ముల్లోకాళ్లోనూ ప్రతిధ్వనించింది. దేవతలు, ఋషులు, జీవరాశులన్నీ ఆనందించాయి. ఎందుకంటే ధర్మం నిలబడింది. సరే, సంఘర్షణ ముగిసింది. ఇప్పుడు దృష్టి మొత్తం రాముడు తన సింహాసనాన్ని అధిష్ఠించడానికి అయోధ్యకు తిరిగి వెళ్లే ప్రయాణం మీదకు మారింది. ఇది కేవలం తిరుగు ప్రయాణం కాదు, ఒక రాజు తన రాజ్యానికి తిరిగి రావడం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు చాలా పక్కాగా వేశారు. ముందుగా లంకలో సుస్థిర పాలన కోసం విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. తర్వాత తనకోసం ప్రాణాలిచ్చిన వానర సైన్యాన్ని ఒక దైవిక వరంతో పునరుజ్జీవింపజేశాడు. ఆపై తన మిత్రులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయల్దేరాడు. చివరిగా తన సోదరుడు భరతుడు ఎక్కడైతే ఎదురుచూస్తున్నాడో ఆ నందిగ్రామం చేరుకున్నాడు. ఈ క్షణం చాలా ప్రతీకాత్మకమైనవి. జడలు విప్పడం అంటే వారి వనవాసం, వారి తపస్సు ముగిసిపోయింది అని చెప్పడం. ఇది వాళ్ల జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. సీత పక్కన ఉండడంతో రాముడు కేవలం ఒక వ్యక్తిగా కాదు, ఒక రాజుగా తన రాజ్యాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. రాముడి పట్టాభిషేకం తర్వాత ఒక ఆదర్శవంతమైన యుగం మొదలైంది. దాన్నే మనం రామరాజ్యం అని పిలుస్తాం. అసలా కాలం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం. మూల గ్రంథం ప్రకారం అది ఒక పరిపూర్ణ సమాజం. అంటే అక్కడ దుఃఖానికే తావులేదు. తండ్రిలు కొడుకుల మరణాన్ని చూసేవారు కాదు, స్త్రీలు వైధవ్యాన్ని అనుభవించేవారు కాదు. ప్రతి ఒక్కరూ ధర్మమార్గంలో సంతోషంగా జీవించేవారు. ఎలాంటి బాధలు, వేదనలు లేని కాలమనమాట. కేవలం సామాజిక సామరస్యమే కాదు, ప్రకృతి నుంచి కూడా ఏ భయమూ లేదు. అగ్నిభయం, నీటిగండం, గాలివల్ల ప్రమాదం ఇలాంటివేమీ లేవు. ఇక వ్యాధులు, కరువు, ఆకలి, దొంగల భయం వీటికసలు ఆస్కారమే లేదు. అదొక సంపూర్ణ శాంతి, భద్రత ఉన్న ప్రపంచం. ఒక్క మాటలో చెప్పాలంటే అదే స్వర్ణయుగం.
నగరాలు, గ్రామాలు అన్నీ సిరి సంపదలతో, ధాన్యరాశులతో కలకలలాడుతూ ఉండేవి. ప్రజలందరూ కృతయుగంలో ఉన్నంత ఆనందంగా జీవించారు. మరి ఈ స్వర్ణయుగం ఎంతకాలం సాగింది అనుకుంటున్నారు? ఏకంగా 11,000 సంవత్సరాలు. ఈ సంఖ్య వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇది కేవలం కొన్నేళ్ల శాంతి కాదు, వేల ఏళ్లపాటు కొనసాగిన ఒక అద్భుతమైన యుగం. ఇప్పటివరకు మనం రాముడి కథ విన్నాం. ఇప్పుడు ఆ కథను చెప్పిన గ్రంథం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఇతిహాసానికి ఎందుకంత ప్రాముఖ్యత? దాని శక్తి ఏంటి? ఈ గ్రంథాన్ని కేవలం ఒక కథగా చూడరు, దానికి ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రామకథ పవిత్రమైనది, పుణ్యమైనది, ఇది పాపాలను నశింపజేస్తుంది, వేదాలతో సమానం అని చెప్పబడింది. అంటే ఇది కేవలం ఇతిహాసం కాదు, ఒక పవిత్ర గ్రంథం. అంతేకాదు, ఈ గ్రంథాన్ని చదివినవారికి కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలు కలుగుతాయని కూడా వాగ్దానం చేయబడింది. ఇక్కడ చూడండి, సాంప్రదాయ వర్ణ వ్యవస్థలోని ప్రతి వర్గానికి ఎలాంటి ఫలాలు అందుతాయో వివరించారు. బ్రాహ్మణుడికి పాండిత్యం, క్షత్రియుడికి అధికారం, వైశ్యుడికి వ్యాపారంలో లాభం, శూద్రుడికి గొప్పతనం సిద్ధిస్తాయట. అంటే ఇది అందరికీ ఏదో ఒక మంచిని అందిస్తుందని దీని భావం. ఈ శక్తివంతమైన వాగ్దానంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ ఇతిహాసం కేవలం ఒక కథ కాదు, విముక్తికి ఒక మార్గం. ఈ రామకథను ఎవరైతే చదువుతారో వారు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు అని మూలగ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఇది రామాయణం యొక్క శాశ్వత ఆధ్యాత్మిక ప్రభావాన్ని, అది చదివేవారి జీవితాలను మార్చగల శక్తిని మనకు గుర్తుచేస్తుంది.